మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. జిఎస్టీకి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఈ నెల ఆదాయం పెరిగింది. క్రిందటిసారి తగ్గినప్పుడు తగ్గిందని చెప్పుకున్నాం, పెరిగినప్పుడు పెరిగిందనే చెప్పుకోవాలి. ఆ ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తప్పు చెప్పారు అని అనవసరపు మాటలు అనవసరం. రాష్ట్రంలో జూలైలో జీఎస్టీ ఆదాయం పెరిగిందని, ఇది ప్రభుత్వ విజయం అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నది వట్టి మాటేనని స్పష్టం చేశారు. 2024 జూలైలో జీఎస్టీ ఆదాయం ప్రతికూలంగా ఉందని, దాంతో పోల్చుకుని 2025 జూలైలో జీఎస్టీ ఆదాయం 14% పెరిగిందని, ఇది తమ ప్రభుత్వ విజయం అని కూటమి సర్కార్ ప్రచారం చేసుకోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. 2023 జూలైతో పోలిస్తే 25 జూలైలో అంటే 2 ఏళ్లలో జీఎస్టీ ఆదాయం పెరిగింది కేవలం 6.3% మాత్రమే ఎత్తి చూపెట్టారు. 6.3% పెరిగినట్టే కదా 23తో పోల్చుకుంటే. అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది, 24 అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి అప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అట్ట చెప్పుకుంటున్నారు. ఆ లెక్కైతే 23తో కంపేర్ చేసిన 6% ఎక్కువ ఉంది, అది కూడా ఎక్కువే కదా. 2025 జూలైలో జీఎస్టీ ఆదాయం 14% పెరిగిందంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం ప్రచారం చేస్తుందని బొగ్గన మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల 2024 జూలైలో జీఎస్టీ ఆదాయం తగ్గిందని, దాంతో పోల్చుకుని ఇప్పుడు జీఎస్టీ ఆదాయం పెరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 2023 జూలైలో జీఎస్టీ నికర వసూలు 2755 కోట్లు కాగా ఉంటే 25 జూలైలో జీఎస్టీ రాబట్టి 2930 కోట్లని ఎత్తి చూపెట్టారు. అంటే 2025లో ప్రస్తుత వార్షిక వృద్ధి కేవలం 3.13% మాత్రమేనని, స్థూల జీఎస్టీ ఆదాయ వృద్ధి కేవలం 2.88%. దీన్ని బట్టి చూస్తే జీఎస్టీ ఆదాయం వచ్చింది తక్కువేనని చెప్పుకొచ్చారు.